హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే నేను ఈ వీడియోలో కనిపించను, ఓకేనా? కొన్ని క్లిప్స్ అయితే మనవి డిలీట్ అయిపోయి. అలాగే ఈ గుడి ఏంటంటే, మన శ్రీముఖలింగం వెళ్ళాం కదా, శ్రీముఖలింగం అక్కడ నుండి బయటకు వచ్చాక ఆపోజిట్ సైడ్లో నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. ఇది చూస్తున్నా కదా, నరసింహస్వామి గుడి అయితే చిన్నదేని, కానీ బయట ప్లేస్ చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంటుంది. చాలా మంచి మంచి ట్రీస్ అయితే, ప్లాంట్స్ అయితే ఉన్నాయి అక్కడ, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూసుకుంటే గుడి అయితే క్లోజ్ ఉంది, కానీ ఆ గేటు బయట నుండే మనమైతే అక్కడ విగ్రహం అయితే మీకు చూపించడం జరిగింది. అది చూడండి, విగ్రహం కూడా బ్లాక్ అంటే రాతితో విగ్రహం అయితే చెక్కబడింది, ఓకేనా ఫ్రెండ్స్? అది కూడా మీరు చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఎంత విగ్రహం ఎంత గంభీరంగా ఉందో. శ్రీ నరసింహస్వామి గుడి కరెక్ట్గా మనకి శ్రీముఖలింగం గుడి ఆపోజిట్లో ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అక్కడ నుండి మనము పర్లకిమిడి అంటే ఇప్పుడు మనం శ్రీముఖలింగం నుండి మన పాతపట్నం ఆ హైవేకి, ఆ రోడ్డుకి వెళ్ళడానికి మనమైతే ఊరు లోపల నుండి, ఎందుకంటే నేను బ్యాక్కి మళ్ళీ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ హైవే పట్టుకొని మళ్ళీ పాతపట్నం వెళ్ళాలంటే చాలా లాంగ్ పడుతుంది. అందుకే మనం ఇదే రూట్ కంటిన్యూ అయిపోయాము, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి ఈ రోడ్డు దాటాక మనకు పాతపట్నం నుండి ఒక 5 km ముందు ఒకైతే చిన్న మనకి ఆ రోజే అంటే 1 వీక్ ఒక 10 daysలో ఈ గుడి అయితే ఓపెన్ అయింది, ఓకేనా? జడ్డి అమ్మవారు అనమాట, కొరసవాడ దగ్గరలో, ఓకేనా ఫ్రెండ్స్? అక్కడైతే జడ్డి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించారు, గుడి అయితే రెడీ చేశారు. అంటే ఈ కొన్ని రోజులే అయింది ఓపెన్ అయ్యి. గుడి అయితే చాలా విశాలంగా, చాలా బాగుంది. పూర్తిగా ప్యూర్ వైట్ కలర్ అయితే వేశారు, ఓకేనా? ఆ పక్కనే మీకు ప్లేస్ కూడా చూపిస్తాను. అలాగే చూసుకుంటే మనకి ఆ గుడి సైడ్ ఒకవైపు అయితే మొత్తం పొలాలు ఉన్నాయి, ఇంకొక వైపు ఊరు ఉంది, ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ ఆ గుడి. ఇక్కడ గంటి స్తంభం, అలాగే మనకి గుడి చూస్తాం కదా ఎంత బాగా చేశారు మొత్తం. అలాగే మనం ఆ సైడ్ కొంచెం రైట్ సైడ్ మనకు వెళ్తే ఇక్కడైతే ఆ గుడి తర్వాత కట్టిన తర్వాత ఓపెనింగ్ రోజు అక్కడైతే యజ్ఞం అయిందట, ఓకేనా? అక్కడి స్థానికులు అయితే మనకు చెప్పారు. జడ్డమ్మవారు గుడి అయితే చాలా బాగుంది, కానీ ఆ గుడి కూడా క్లోజ్లో ఉంది, ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి, ఓకేనా? మధ్యాహ్నం అయిపోవడం వల్ల మనకైతే దర్శనం కూడా అవ్వలేదు. ఆ పక్కనే రోడ్డు, ఆ రోడ్డు నుండి మనం అలాగా రైట్ సైడ్కి వెళ్ళిపోతే పాతపట్నం, అలాగే పర్లాకిమిడి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే యజ్ఞం అయిందనమాట. యజ్ఞం తర్వాత ఓపెనింగ్ సెరమనీ అంతా ఏవేవి సెరమనీకి సంబంధించిన అన్ని పూజలు అన్నీ ఉంటాయి కదా, పూజలు పురస్కారాలు అన్నీ అయితే చేశారు. అది కంప్లీట్ అయింది. అక్కడ నుండి మేమైతే మళ్ళీ పాతపట్నం దగ్గర మనకి రోడ్ మెయిన్ రోడ్లోనే ఉంది కదా నీలమణి అమ్మవారు, అక్కడ కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడే ఈ గుడి కూడా మనకు కనిపించింది, రోడ్ పాయింట్లో ఉంది, ఓకేనా? ఇప్పుడైతే నేను కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నాను. ఇక్కడ ఒక మనకి సింహద్వారం అయితే ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఉంది, మనకు అదే అర్థం కాలేదు. ఎందుకంటే రోడ్ నుండి అయితే అలాగే రావాలేమో లోపలికి. ఇది మనకి నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ రోడ్డు మనకి అక్కడ అంటే నర్సంపేట నుండి పాతపట్నం పర్లకిమిడి వెళ్ళే రూటు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి నీలమణి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మన పాతపట్నం మెయిన్ రోడ్లో ఉంది కదా, అక్కడికైతే లోపలైతే మనకి అలౌ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు కొంచెం రష్గానే ఉన్నాం. పంతులు గారికి అడగగానే వద్దండి ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడు మీరు వస్తే అప్పుడు షూట్స్ మళ్ళీ చేసుకోండి అనేసి అన్నారు. మరి మేము ఏడ్ చేయలేకపోయాం. ఇప్పుడైతే నేను గుడి అవుట్ సైడ్ అయితే మీకు మొత్తం చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలాగ ఉంటుంది. ఇక్కడే చాలా వరకు సామాన్లు అయితే పెట్టి ఉన్నారు. ఏదైనా అంటే పూజలు అవన్నీ అయినప్పుడు ఈ సామాన్లు బయటకు తీస్తారనమాట, ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ నేను ఫ్రంట్కి అయితే నడుచుకొని వెళ్తున్నాను. నా రైట్ సైడ్లో చూస్తున్నాను కదా, ఇక్కడైతే గర్భగుడి. ఇది గర్భగుడి లోపల శ్రీ నీలమణి అమ్మవారి విగ్రహం అయితే ఉంది, ఓకేనా? అక్కడైతే ప్రతిష్ఠించున్నారు. ఈ కొత్త రోడ్లు ఇంకా వేస్తున్నారు బయట, దానివల్ల కొంచెం గుడికి కొంచెం ఇరపడం అయితే ముందున జరిగింది, కానీ మళ్ళీ దాని తర్వాత మొత్తం కట్టడం అయితే జరిగింది. ఒక చాలా పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ, ఆ చెట్టు కూడా కొట్టేశారు. ఈ బయట చూసుకుంటే మొత్తం మనకి ఆటో స్టాండ్ ఉంటుంది, ఇంకా సంబరాల కోసం మొత్తం ఇవన్నీ అయితే కట్టేసి ఉంచున్నారు. ఇక్కడ కూడా మనం ధ్వజస్తంభం చూసుకుంటే చాలా బాగుంది, చాలా పాతది కూడా, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుండి మీకైతే చిన్న ఒక లోపలికి అయితే జూమ్ చేశాను, కానీ అంత క్లియర్గా అయితే లేదు. ఈ మొబైల్కే మనకి పోలీసులు వద్దు అంటున్నారు. అలాగే మనం డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్ళామంటే బయట నుండి పొమ్మంటారు, అందుకోసం మనం ఈ మొబైల్తోనే తీసుకున్నాం, మన చేతిలో మొబైల్తోనే, ఓకేనా? అలాగే మీకు ఇక్కడ నుండి అయితే జూమ్ చేస్తాను, కానీ అంతగా మీకు కనిపించకపోవచ్చు.
కానీ మ్యాక్సిమం నేనైతే ట్రై చేశాను. ఓకేనా, చూసారు కదా మొత్తం లేడీస్ అయితే ఉన్నారు. ఎదురుగా అయితే ఒక అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారు కూడా సేమ్ అని. ఓకేనా, లోపల గర్భగుడిలో నీలమణి అమ్మవారు అయితే ఉన్నారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మా ఆవిడ కల్పన ఉంది కదా, వాళ్ళ పెద్దనాన్న కూతురికి అయితే పెళ్ళున్ను మన పర్లాకిమిడి దగ్గర రణదేవి, ఒక 5 km పర్లాకిమిడి నుండి అక్కడ వెళ్ళాలని ఈ రూట్ అంతా మనం ఏవేవి టెంపుల్స్ టూరిస్ట్ ప్లేసెస్ దొరికాయో అన్నీ మొత్తం షూట్ చేసుకుపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనము ఆ గుడి నుండి బయటకు వస్తే అంటే బ్యాక్ సైడ్ ఇలాగుంటుంది మొత్తం. లోపల చూపించాను కదా, ఇప్పుడైతే బయట మీకు ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. ఈ గేట్ దగ్గర చూసారు కదా, లేడీస్ వెళ్తున్నారు లోపలికి. అక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మొత్తం ఇది రోడ్డు పైకి వచ్చినప్పటికీ అక్కడ నుండి అయితే మన గుడి లోపలికి వెళ్ళి కనిపిస్తుంది. ఇక్కడ బళ్ళు, కొత్త బళ్ళు ఏవి కొన్ని మొత్తం ఇక్కడికే వస్తాయండి పూజ చేయించుకోవడానికి. ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతనే బయటికి వెళ్తారు కొత్త బళ్ళు అయితే. చూసారు కదా, అక్కడ కూడా గేట్ ఉంది. ఆ గేట్ కూడా మనం అంటే సంబరాల కోసం ఆ గేట్ అయితే కట్టడం జరిగింది. ఇంక సంబరాలకి 10 to 15 days ఉందంట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.